హాయ్ అండి. ఈరోజు మనం పులుసు పెట్టుకుందాము. అరటికాయ పులుసు. అరటికాయ పీల్ చేసుకుందాము. చింతపండు అండి, నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుందాము. 3 టమాటోస్, ఒక ఆనియన్ అండి. ఇవి తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకుందాము. అది పీల్ చేసుకుందాం అరటికాయ. దీనికి మసాలా కావాలండి. పులుసుకి ఒక ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర, ఈ కరివేపాకు వేసుకుందాము. పేస్ట్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ కట్ చేసి ఇందులో వేసుకుందాము. పేస్ట్ చేసుకుందాము. ఇది 3 ఇది పేస్ట్ చేసుకుందాము. ఇది పీల్ చేసుకుందాము. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుందాము. టమాటోస్ కూడా 3 టమాటోస్ కడిగేసి కట్ చేసుకుందాము. తర్వాత చూద్దామండి. అప్పటి వరకు చింతపండు నానుతుంది. కొబ్బరి కూడా నూరుకోవాలండి. ఒక నిమిషము. కొబ్బరి అండి నానబెట్టుకుందాము. ఎండిన కొబ్బరి నానబెట్టుకుందాము. పులుసులో వేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇది పేస్ట్ చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి. అలానే ఈ కొబ్బరి కూడా ఇది పేస్ట్ చేసిన తర్వాత ఈ కొబ్బరి కూడా పేస్ట్ చేసుకుందాము. తర్వాత ఇది అంతా పీల్ చేసి కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత చూద్దాము. టమాటోస్ కట్ చేసుకున్నామండి. ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఇందాక మనం చూపించాం కదా కరివేపాకు, ఉల్లిగడ్డ, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాము. అలానే కొబ్బరి కూడా పేస్ట్ చేసుకున్నామండి. కొబ్బరి పేస్ట్ చేసుకున్నాము. చింతపండు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. పులుసు చేసుకుందామండి. అరటికాయ పులుసు. ఇంకా అరటికాయ కొయ్యలేదు, కోసుకుందాము. ఈ తాలింపు చేసి కోసుకుందాము. పీల్ చేసాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాము. కొంచెం బిల్లలుగా కట్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకుంటున్నామండి. ఒక పావు, ఇంకా కొంచెం వేస్తాము. ఆయిల్ వేసుకుందామండి. ఇంకా ఒక హాఫ్ పావు ఆయిల్. పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా ఆవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసుకుందాము. మెంతులు వేసుకుంటే బాగుంటుందండి టేస్టీగా పులుసులా. ఇప్పుడు మనం ఆనియన్, కరివేపాకు వేసుకుందాము. ఆనియన్, కరివేపాకు కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చాక పసుపు వేసుకుందాము. పసుపు వేసుకుందామండి. పెద్దగా పెట్టుకున్నాము స్టవ్. కొద్దిగా పసుపు, అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇందాక మనం ఉల్లిగడ్డ, జీలకర్ర, కరివేపాకు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో వేసుకుంటామండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం అరటికాయ కోసుకుందామండి. కట్ చేసుకున్నామండి. బిల్లలుగా సన్నగా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం టమాటోస్ వేసుకుందాం. ఇందులో టమాటోస్ కొంచెం మగ్గాలండి. మూత పెట్టుకుందాము. చింతపండు జ్యూస్ తీసుకుందామండి. వేరే గిన్నెలో కొంచెం చింతపండు పిండి
టమాటోస్ తీసుకుందాము. టమాటోస్ మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు మనం అరటికాయ వేసేసుకుందాము. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం అరటికాయ వేసేసుకుందాము. అరటికాయ వేసేసుకుందాము. అరటికాయ వేసేసాం కదండి. ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా వేసేసుకుందాము. కారం వేస్తున్నానండి 1 స్పూను, ఇంకొక 1/2 స్పూన్ వేస్తాను. హాఫ్ స్పూన్ అండి, 1.5 వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. స్పూన్ వేసానండి, ఇంకో స్పూన్ కూడా వేసుకుందాము. ముప్పావు వేస్తున్నానండి. బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసి పెట్టుకుందామండి. ఈ అరటికాయ ఉడికాక మనం చింతపండు రసం వేసుకుందాము. చింతపండు తీసుకున్నానండి, రసం తీసాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఉడకబెడతాము. వాటర్ వేసుకుందామండి. ఇందులో మూత పెట్టుకుందాము. ఉడికిపోయిందండి, అరటికాయ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ చింతపండు రసం వేసేసుకుందాము. ఉడికిపోయిందండి. ఇందాక మనం చింతపండు రసం తీసి పెట్టాం కదా, ఈ రసం ఇందులో వేసేసుకుందాము. దీంట్లో కొంచెం చెత్త ఉందండి. ఇప్పుడు మనం కొబ్బరి కూడా తీసి పెట్టాం కదా, ఆ కొబ్బరి కూడా వేసేసుకుందాము. కొబ్బరి పేస్ట్ ఇది కూడా ఇందులో వేసేద్దాం. కొబ్బరి వేసేసాం కదండి, కొంచెం వాటర్ వేసుకుందాము. చిక్కగా ఉంది కదా, ఇందులో వాటర్ వేసుకుందాము. వాటర్ వేసి ఇందులో వేసుకుందామండి. కలిపేసుకుందాము. అరటికాయ పులుసు రెడీ అండి. కొంచెం బాయిల్ అవ్వాలి. కొబ్బరి వేసాం కదా, మసాలాలు ఒక పొంగు రావాలండి. తర్వాత మనం ఆఫ్ చేసేద్దాం. ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మన పులుసు అయిపోయినట్టండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి, మన పులుసు అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇలా చుట్టూతో ఆయిల్ వస్తే మన పులుసు అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అయిపోయిందండి. చూసారు కదా, ఎన్ని పులుసు రెడీ. మన అరటికాయ పులుసు రెడీ అండి. చూసారు కదా, మీరు కూడా ఇలానే వెరైటీ డిషెస్ చేసి తినండి. కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. థ్యాంక్ యూ.